అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం నిన్న మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మీమర్లకి ట్రోలర్స్కి కంటెంట్ వస్తుందే తప్ప వైసీపీ పార్టీ వాళ్ళకి 1% యూజ్ ఉండదు ఇట్లని చెప్పి మాట్లాడుకున్నాం. అందులో భాగంగా ఈ అంబటి రాంబాబు వచ్చి కూడా మీమర్లకి ట్రోలర్స్కి మంచి కంటెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా ఏదో కంటెంట్ ఇవ్వడానికి వచ్చిండు. ఒకసారి ఈయన మాట్లాడుతున్న మాటలు విన్నాము, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీరు చూడగానే ఈ అంబటి రాంబాబు గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే పనులు చేస్తా ఇట్లని చెప్పన్నాడో వాటి గురించి ఒక్కసారి గట్టి కామెంట్ చేసేసి ఈ అంబటి రాంబాబుకి తెలియజేసేలా చేయండి. ఒకసారి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒకసారి మీరు అందరూ చూడండి. పైగా ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు ప్రస్తావన చేయాలి. మూడు ఆయన చెప్పారు, ఇందాక ఇది అయిపోయారు. మూడు ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నాడండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. మీరు అధికారంలో లేరు, మీకు ఎందుకండి అనవసరమైన సోది చెప్పండి. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పని లేదు, సరిగ్గా చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వెళ్ళి ఓడిపోయాక ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవడం తప్ప దేనికి పనికి వస్తూ ఉన్నారు మీరు? సరే ఏదో మాట్లాడతా అంటా అన్నాడు కదా, సరే ఒకసారి విందాం ఈయన మాటలు కూడా. గారి దత్తపుత్రుడు ఏంటండి? 100 పళ్ళు. ఏంటండి మళ్ళీ చెప్పండి. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100 పళ్ళు దత్తపుత్రుడు. శభాషిగా పనిచేస్తున్నాడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతం. సరే చంద్రబాబు గారి దత్తపుత్రుడికి ఇట్లని చెప్పి అంబటి రాంబాబు గారు, సారీ ముసలాయన, సరే సంజయ్ సుకన్య, సరే ఏమైనా మాట్లాడాలనే గురించి ఈ సంజయ్ సుకన్య గురించి వివరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దత్తపుత్రుడికి ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఈ అంబటి రాంబాబుకి, సంబరాల రాంబాబుకి కళ్ళజోడు కూడా పెట్టుకొని ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు ఎందుకు కనిపిస్తలేవో అర్థమవుతలేదు. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కోనసీమకి వెళ్ళారు. అక్కడ తుఫాన్ వల్ల కావచ్చు, ఉప్పు నీళ్ళు వల్ల కావచ్చు, కొబ్బరి తోటలు మొత్తం చనిపోవడం జరిగింది. సో ఆ రైతుని పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఏ విధంగా దత్తపుత్రుడు కనిపిస్తూ ఉన్నాడు? ఏ రోజైనా ఈ అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ రోజైనా వెళ్ళరా కోనసీమకి వెళ్ళి ఆడ కొబ్బరి తోటలు కానీ లేకుంటే అక్కడ ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏ రోజైనా మాట్లాడారా మీరు? మాట్లాడాల. ఏ విధంగా మీకు పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు లెక్క కనిపిస్తా ఉన్నాడు? ఈ అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మాట్లాడడం ఏ రోజైనా చూసిలా? ఏ రోజు చూడలా. జగన్మోహన్ రెడ్డి ఏదో స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ పట్టుకొని ఈయన మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అయితే లైవ్ ఇస్తాడో దాని నెక్స్ట్ డే ఈయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఒర్లుతా ఉంటాడు. నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒర్లుకుంటా పోతాడు. అరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే బతుకండి ఇది. సరే నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడికి ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈయన. ఈ పెద్ద మనిషి వయసు మొత్తం కింద మీద మొత్తం తెల్ల ఎంట్రుకలు వచ్చినాయి, నువ్వు మాట్లాడే మాటలు కూడా చక్కగా లేవు. ఏ విధంగా కనిపిస్తా ఉన్నా నీకు? పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఎన్నోసార్లు చెప్పిన, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి పార్టీల సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు ఎవరేమైనా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత పైసలు ఇస్తాడు. ఇప్పుడు ఈ అంబటి రాంబాబుని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికి ఏమైనా అయితే వీళ్ళు పార్టీలో అధికారంలో ఉంటేనే వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అధికారంలో లేకపోతే వాళ్ళని దేకను కూడా దేకరేలు. అంతెందుకు సంబరాల రాంబాబు, నీ సొంత పైసలు ఏ ప్రజలకైనా పంచడం నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలా. సరే నీ పైసలతో జనాలకి అన్నం పెట్టుడు నేను ఇప్పటివరకు చూడలా. ఏం చేసినావు నువ్వు? మంత్రిగా ఉండి అసలు ఏం బీకినావు గిట్లని చెప్పి అడుగుతాను నేను. దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తారా మీరు? ఏం చేయలేరు. ఓకే, ఫస్ట్ అయితే ఆయన మాట్లాడే మాటలు విందాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యడానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఈయన ఎవరిని మోస్తా ఉన్నాడు రోజు? మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ గిట్లా లేపుతా ఉంది గిట్లని చెప్పి అన్నాడు. మరి ఈయన గ్రాఫ్ ఇలా పడుకుందేమో మరి. మొన్న ప్రెస్ మీట్లోనే అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకి లేస్తూ ఉంది, ఈ కుటుంబీ ప్రభుత్వం గ్రాఫ్ రోజు రోజుకి దిగుతూ ఉంది, అంబటి రాంబాబు కూడా లేస్తూ ఉంది గిట్లని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఏది గ్రాఫే అండో, ఈ గ్రాఫే మాట్లాడుతూ ఉన్నాను నేను. 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఈ విధమైన సందేహం లేదు. మనం చూసాం కదా, మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజు వెళ్ళాడు, అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి గిటని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సిగ్గు లేకుండా ఆడికెళ్ళి ఆ రైతుల దగ్గరని పరామర్శించడం కానీ, ఆ రైతుల దగ్గర వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ చేస్తూ ఉన్నాడు ఈయన. అందుకోసమే అనేది కదా సంబరాలు రాంబాబు గిటని చెప్పి మాట్లాడేది నేను. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇట్లాంటి టోడ్ని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి ఫస్ట్ పీకేస్తే జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఇట్లా అన్నీ పోతుంది. పొద్దుగా లేసి వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళ గురించి మాట్లాడడమే తప్ప ఏ రోజు పాయింట్ మాట్లాడుతూ ఉన్నారు. సరే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, అడికెళ్ళి రైతులతోనే మాట్లాడుతూ ఉన్నారు. అందులో నీకు ఏం తప్ప అనిపించింది? అంటా ఉన్నా. అరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోనసీమలో లాస్ట్ టైం కూడా తుఫాన్ వచ్చింది, కొబ్బరి రైతులు మొత్తం నష్టపోయారు. సో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించి ఎంత నష్టపోయారు, సరే మా పార్టీలోకి వెళ్ళి మీకు ఏమైనా ఫండ్స్ ఇవ్వాలా గిట్లని చెప్పి ఏ రోజైనా మాట్లాడినా? సరే అంతెందుకు,
ఈ రాంబాబు సంబరాల రాంబాబు అయినా వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగిందా? మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ దేనికి పనికిరాలా, ఇంకా ఆయన నత్తితో అందరికీ ట్రోలర్స్కి మీమర్స్కి ఫుల్ కంటెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కూడా ఆ మీమర్స్లతోని ఆ ట్రోలర్స్తోని గట్టిగా చేపించుకోనికి వచ్చాను. ఏంటండి మీరు మాట్లాడేది? పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి గిట్లని చెప్పి ప్లాన్ చేసుకుంటా వస్తారే తప్ప మీ పార్టీ గురించి గొప్పగా మాట్లాడుకోవడానికి ఏ రోజైనా మీరు వచ్చిలా? అసలు ఏ రోజైనా వచ్చిలా అంటానా? ఏ రోజు రారు. వేరే వాళ్ళ పార్టీల మీద ఏడ్చుడే తప్ప ఏ రోజు అండి మీ పార్టీల గురించి మీరు డబ్బాలు కొట్టుకున్నది? మీ పార్టీల గురించి ఫస్ట్ డబ్బాలు కొట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఏ రోజు చేయడు. సరే ఈ అంబటి రాంబాబు ఏ రోజైనా మంచి పని చేసినా అంటే అది లేదు. చేసిన ఒక పనే సంధ్యా సుకన్య గిట్లని చెప్పి మాట్లాడేది తప్ప ఏముంది? ఈ అంబటి రాంబాబుకి సంబరాల రాంబాబుకి నేను సూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. పోలవరం ప్రాజెక్టు ఏ టైంలో కంప్లీట్ చేసా గిట్లని చెప్పన్నారు మీరు? ఏ టైంలో కంప్లీట్ చేశారు? అసలు ఒక ఇటుక పెట్టైనా మీరు లేపలా? అరే నువ్వు ఏ ముఖం పెట్టుకొని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్నావు? ఏంది నీ కథ ఏంది? నీ వ్యవహారం ఏంది? అసలు నువ్వేంది? ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాన్నే వచ్చి గట్టి చదువుకుంటా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా రేపటి నా రోడ్డు మీద తిరగమాక. ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే తిక్కోళ్ళు. పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు. అది మంచిదే కదండి. అరే రైతులతో మాట్లాడటము మంచిదే కదా. జగన్మోహన్ రెడ్డి లెక్క పరదాలు కట్టుకొని పోతలా, జగన్మోహన్ రెడ్డి లెక్క మ్యాట్లు పెట్టి పోతలా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు? మంత్రిగా ఉన్నావు, నువ్వేం చేసినావు? రైతులతో ఏ రోజైనా మాట్లాడినావా? అరే నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఉన్నావు అంటే ఇంకా నీ గురించి నేను మాట్లాడుతున్నా చూడు, నాకు సిగ్గులేదు ఫస్ట్. పాపం నాకు అర్థం కాలేదు, చూస్తే నాకే జాలి వేసింది. దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ అంబటి రాంబాబుకి గట్టిగానే సమాధానం చెప్పాలి గిట్లని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఎందులో తక్కువనో వీళ్ళకి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అరే గతంలో ఇదే అంబటి రాంబాబుకి సంబంధించిన వాళ్ళు, ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ గెలవడు గిట్లని చెప్పి వీళ్ళందరూ సవాల్ చేసిర్రు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎం అక్కడ కూర్చున్నాడు. సవాల్ చేసిన వాళ్ళందరూ సైలెంట్గా ఒక మూలను కూర్చొని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి ముందు ఆలోచించుకొని మాట్లాడండి. ఈ కూటమి ప్రభుత్వం ఏం తక్కువ చేస్తుంది చెప్పండి? రోడ్లు వేస్తూ ఉంది, పెట్టుబడులు తీసుకొస్తూ ఉంది, కొత్త జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తూ ఉంది, డ్రైనేజీలు క్లీన్ చేస్తూ ఉంది, డ్రైనేజీలు వేస్తూ ఉంది. ఇంకేం కావాలా? వీళ్ళు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా రోడ్లు వేసిరా? లేదు. ఏ రోజైనా డ్రైనింగ్ వేసిలా? లేదు. జాబ్ నోటిఫికేషన్లు ఏమైనా ఇచ్చిలా అంటే గది లేదు. ఏం చేసారు మీరు? సరే మీరు మీ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక మంచి పని చేసిన గిట్లని చెప్పి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏమంటే ఏం లేదు. ఈ సంబరాల రాంబాబు కూడా వచ్చి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నాడు. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గట్టిగా సమాధానం చెప్పాలి గిట్లని చెప్పి నేనైతే కోరుకుంటా ఉన్నా. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. ఈ అంబటి రాంబాబు కూడా సంబరాల రాంబాబు కూడా మంత్రిగా ఉన్నప్పుడు చేస్తా గిట్లని చెప్పి చేయని పనులు ఏమేంటో కింద కామెంట్ చేయండి. అంబటి రాంబాబు గారు చూసి తర్వాత అయినా ప్లాన్ చేసుకుంటారు చేయడానికి. థ్యాంక్ యూ.